ఈ మన రవికిరణ్ గారు, కాలర్స్ కృష్ణాంజనేయులు గారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతుంటే మీరు నవ్వుతూ ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పెద్దగా మీకు పని లేదు. ఏంటంటే రాజకీయంగా మీరు చేసిన విమర్శ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు, ఇది చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని చెప్పేసి. చెప్పండి, ఇప్పుడు ఈ P4 పథకం మీద ఆల్రెడీ విమర్శలు కాదు కానీ సద్విమర్శలు, సలహాలు వచ్చాయి రవికిరణ్ గారి దగ్గర నుంచి, కృష్ణాంజనేయులు గారి దగ్గర నుంచి. మీరేం చెప్తారు? నమస్తే అండి రవిశంకర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. ముందుగా నేను ఈ P4 లేకెళ్ళ కంటే ముందు సంపత్ రాజు గారు ఒక మాట అన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి ఏదైతే చరిత్ర సృష్టించారు, మొత్తం మార్చేశారన్నారు సార్. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మత్తులో ఉంటారేమో సార్, నిజాలతో పని లేదు. డ్వాక్రా సంఘాలు ఎప్పుడే వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ 1987లో పైలట్ ప్రాజెక్ట్ గా దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో స్టార్ట్ చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏడున్నారండి 87లో? తర్వాత అన్ని జిల్లాలకి 1994లో వ్యాప్తం చేశారు. 94లో చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఎవరో ప్రాజెక్ట్ సార్, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అది. 1987 అదే పట్టుకుని లాగుదాం అంటే కుదరదు కానీ P4 గురించి మాట్లాడండి. ఎలా చెప్పుకుంటూ పోతారు అట్లా? అలా ఎలా ప్రజలకు అబద్ధాలు చెబుతారు సార్? మీకు బాధ్యత ఉందిగా, మీలాంటి వాళ్ళు కూడా తెలియజేయాలి సార్. ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు 1987. అంటే డ్వాక్రా అన్న జన్మభూమి అన్న ముందుగా గుర్తొచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరే కదా సార్. 1987లో ఉన్న డ్వాక్రా సంఘానికి చంద్రబాబు నాయుడు గారి పేరెట్ వచ్చింది. వాళ్ళకు మీడియా ఉంది, ఇలాంటి సంపత్ రాజు లాంటి మనుషులు ఉన్నారు, ప్రతిరోజు అబద్ధాలు చెప్పారు కాబట్టి ప్రజల్లోకి అది వెళ్ళింది. రైట్ అండి. P4 గురించి బాధ్యత కలిగినటువంటి ప్రజలకు తెలియజేయండి సార్. దయచేసి బాధ్యత కలిగిన జర్నలిస్ట్ మీలాంటి వాళ్ళని తెలియజేయండి సార్. సార్ ఒకటి సార్, రాష్ట్రంలో కానీ ఏ దేశంలో అయినా పేదరికం నిర్మూలించబడాలి అంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి సార్? వైద్యం సార్, విద్య సార్. విద్య ఈ ప్రభుత్వం అందిస్తా ఉందా? ఈరోజు విద్య ఏ పరిస్థితికి వచ్చింది? 6,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు